తెలుగు వాళ్ళమందరము చాంద్రమానం ప్రకారం చేసుకుంటూ ఉంటాం. చాంద్రమానం ప్రకారం చేసుకునేటటువంటి మనకి పూర్తి సౌరమానం ప్రకారం అంటే సూర్యుడి యొక్క ప్రధానమైనటువంటి దీంతో ఆ క్యాలిక్యులేషన్స్ తోటి మనం చేసుకునే పండగలు కొన్ని ఉన్నాయి. అందులో ఈ మకర సంక్రమణము అనేటటువంటిది చాలా విశేషం. దీనికి తిథితోటి సంబంధం ఉండదు. ఏనాడు ఈ మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడో దాన్ని మకర సంక్రమణము అని చెప్తారు. పూర్వము చాలా అద్భుతంగా దీన్ని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అనేక పౌరాణిక ఘట్టాలున్నాయి, వేదాల్లో ఉన్నాయి, గౌతమ సూత్రాదుల్లో ఉన్నాయి, వీటి గురించిన విశేషాలన్నీ కూడా. అయితే ఎంతో చక్కగా హరిదాసులు రావడము, ఇంటికి పంట చేరటము, ప్రకృతిని మొత్తాన్ని ఆస్వాదిస్తూ మనకి ఇంత సహాయం చేసినటువంటి పశు పూజలు చేసుకోవడము, పక్షి పూజలు చేసుకోవడము, అలా చుట్టుపక్కల ఉండే బంధువులందరూ బాగుండాలని కోరుకోవడము, ఇంటికి అల్లుళ్ళని పిలిచి వాళ్ళని చూడటము, ఆడపడుచుల్ని చాలా ఉన్నతంగా గౌరవించటము, ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉండేవి. రకరకాలైనటువంటి భక్ష్య భోజ్యాలని చేసుకోవడం, అందరితోటి తృప్తిగా ఉండడం, పీడలు పోవాలని ఉదయాన్నే లేచి నూగు పిండితోటి రాసుకొని స్నానాలు చేయటము. ఈ రోజు గనక ఎవడు స్నానం చేయడో వాడు 7 జన్మలు దరిద్రుడిగా పుడతాడు అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి స్థితులు, ఇబ్బందులు, రకరకాలైనటువంటి పీడలన్నింటినీ పోగొట్టుకోవడం. అసలు ఈ పండగే చాలా విచిత్రంగా ఉంటుంది. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ 4 రోజులుగా దీన్ని తీసుకుంటారు. అంటే ఒక సీరియల్ ఆఫ్ పండగలు, ఒక్కరోజు పండగ కాదు ఇది. కాబట్టి అలా చక్కగా అన్ని రకాలైనటువంటి పీడలు నాకు పోవాలి, మా మిత్రులకి పోవాలి, మా పశువులకి పోవాలి, ఈ ప్రకృతికి పట్టేటటువంటి పీడలు పోవాలి. ఈ పీడలు పోవడం కోసం తీసుకొని పాతదనాన్ని మొత్తము భోగి మంటల్లో పడేసి కొత్త ధనాన్ని ఆహ్వానించేటటువంటి రోజులు. అయితే ఇప్పుడున్నటువంటి వాళ్ళు సాధారణంగా ఇప్పుడు సిటీల్లో కానివ్వండి, బయట ఈ పూర్వము నుంచి వచ్చేటువంటి సంప్రదాయాలు ఏదైతే హరిదాసులు రావటము, చక్కగా గంగిరెద్దులు తిరగడము, ఇలాంటివన్నీ కూడా చాలా తగ్గిపోతూ ఉన్నాయి. వాటి రోజున ముగ్గులు వేసుకోవడం, ఆ ముగ్గుల్లో రంగులు పెట్టుకోవడం, ఆవు పేడ తీసుకొని వచ్చి చక్కగా గొబ్బెమ్మలు తయారు చేసుకొని గొబ్బెమ్మల్ని ప్రతిష్ఠ చేయటం, ఆ ముగ్గుల్లో వాటికి చక్కగా అనేక రకాలైనటువంటి నైవేద్యాలు అన్ని పెట్టడం, ఇలాంటి సంప్రదాయాలు దాదాపుగా ఈ ప్రాంతంలో అంటే సిటీ ప్రాంతాల్లో లుప్తం అవుతోంది. ఇంకా పల్లెటూళ్లలో సాధ్యమైనంత మట్టుకు కనిపిస్తూ ఉంది. కానీ ఇది చాలా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకృతికి మనకి ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాన్ని మనకి ఈ పండగ చూపిస్తుంది. ఈ సంక్రాంతికి ఉండేటటువంటి ప్రత్యేకత అది. అందుకనే ఈ పండగల్ని మనం ఎంతో శ్రద్ధగా, భక్తిగా ఇప్పుడుండేటటువంటి కొత్త తరానికి పాత వాళ్ళు అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతైనా ఈ పండగ లాంటి పండగ ఇంకొకటి లేదు. ఇది పండగల్లో రాజు అని చెప్పచ్చు. ఈ మకర సంక్రమణాన్ని తెల్లవారుజామున్నే లేవటం, లేచి నూగు పిండితోటి మొత్తము శరీరం అంతా రుద్దుకొని, ఆ నూగు పిండితోటి రుద్దుకున్నటువంటి దానికి స్నానం చేస్తే పీడలు పోతాయి, శరీరానికి పట్టినటువంటి పీడలన్నీ. ఆ తర్వాత ఆ కొత్త బట్టలు వేసుకోవడం అనేటటువంటిది ఒక సంప్రదాయం. ఆ తర్వాత చక్కగా మన అరిసెలు, ఇలాంటి పిండి వంటలు ఏదైతే మనకిక్కడ ఈ ప్రాంతములో మనకి మొదటి నుంచి ఆచారంగా సంప్రదాయంగా ఉందో తెలుగునాట, అలాంటి అరిసెలు ఇవన్నీ చేసుకొని ఉదయాన్నే కాస్త భక్ష్యాలు తీసుకోవటం. అదే కొంతమంది పితృదేవతలకి తర్పణాలు వదులుకుంటారు. ఈ పితృదేవతలకి తర్పణాలు వదులుకుంటూ నేను కాదు ఇవాళ నేను ఇక్కడ ఇన్ని భోగభాగ్యాలు చూస్తున్నాను అంటే, ఇంత పంట ఇక్కడికి వస్తోంది, ఇన్ని పశువులు ఇక్కడికి వస్తున్నాయి అంటే, పశువులకి పితృదేవతలు ఉండాలి, పూర్వం వాళ్ళు ఉండాలి. మనకైనా పూర్వం వాళ్ళు ఉండాలి. వాళ్ళు లేకపోతే ఇవాళ మనం లేం. కాబట్టి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళకి తర్పణాలు ఇస్తూ వాళ్ళకి రుణం తీర్చుకునేటటువంటిది, ప్రకృతికి రుణం తీర్చుకునేటటువంటిది మహత్తరమైనటువంటి సందర్భం ఈ సందర్భం. కాబట్టి ఇలాంటి రుణం తీర్చుకునే విధంగా తర్పణాలు వదలాల్సిన వాళ్ళు, వదలటానికి యోగ్యత ఉన్నవాళ్ళు వాళ్ళు తర్పణాలు వదులుతారు. పెద్దలకి బియ్యము అని కనుమ పండక్కి తీసుకొని వెళ్ళి అందరూ బియ్యం ఇవ్వడము, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. ఇవి కాకుండా మనము చక్కగా కొత్త బట్టలు వేసుకొని ఈ బయట పతంగులు ఎగిరేయటం, అంటే పక్షులు చాలా ఆనందంగా ఉండాలి. ఇప్పటి నుంచి పక్షుల్ని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దక్షిణాయనంలో పక్షులు వేరు, ఉత్తరాయణం వచ్చేటప్పటికి రోజు రోజుకి ఎండలు పెరుగుతూ ఉంటాయి. ఈ ఎండలలో ఎక్కువగా దెబ్బతినేటటువంటి జాతి ఏదైనా ఉంటే పక్షి జాతి. కాబట్టి ఈ పక్షులు చక్కగా ఉండాలి అని మీరు చూడండి, వరికంకులు గుమ్మాలకు కట్టేవాళ్ళు పూర్వం. ఆ వరికంకులు కడితే ఆ పక్షులు వచ్చి తినాలి అని పైన నీళ్లు పెట్టడం,
పక్షుల కోసం ప్రత్యేకంగా ఇవాల్టి నుంచి మళ్ళీ కర్కాటక రాశి ఎప్పుడైతే మనకి వర్ష ఋతువు వస్తుందో అప్పటిదాకా కూడా నీళ్లు అనేవి పైన పెడుతూ ఉండాలి. పక్షులు నీళ్లు తాగటం అంటే మనం ఒక్కళ్ళమే ఆనందంగా ఉండడం కాదు, చుట్టుపక్కల ఉండే ప్రకృతి ఎంత ఆనందంగా ఉండాలి అనేది మన ఋషులు ముందే నిర్ణయించి చెప్పారు. ఆ తర్వాత ఈ రోజు చేయాల్సిన వాటిల్లో మనం కృపి యొక్క కథని ఖచ్చితంగా తెలుసుకోవాలి. పెరుగుని దానంగా ఇవ్వాలి. ఏమిటంటే ఒకానొక సందర్భంలో ఆ కృపి చాలా పేదగా, ద్రోణాచార్యుడి భార్య ఏదైతే అర్జునుడికి వీళ్ళందరికీ అస్త్రశస్త్రాలు నేర్పించారో ద్రోణాచార్యుల వారు, ఆయన భార్య. ద్రోణాచార్యుడు ఎప్పుడూ ఆర్థికమైనటువంటి సంపాదన కోసం ఎగబడేవాడు కాదు, ఆయన ప్రశాంతంగా ఉండేవాడు. ఒక్క పాడుబడిపోయినటువంటి డొక్క చిక్కిపోయినటువంటి ఆవు తప్ప వాళ్ళకి ఏ సంపద లేదు. అయితే ఒకరోజు ద్రోణాచార్యుడు బయటికి వెళ్ళినప్పుడు దుర్వాస మహర్షి అటు ప్రాంతంలో వెళ్తుంటే అడిగింది కృపి, మాకు ఇంత దారిద్ర్యం ఉంది, ఏదైనా ధర్మాన్ని ఆచరించుకోవాలన్నా ధనం లేదు, ఇంత కష్టంలో ఉన్నాము, మాకు ఏదైనా సంతానం కూడా లేదు, ఏదైనా ఒక వ్రతాన్ని చెప్పండి అని అడిగింది. అడిగితే అప్పుడు దుర్వాస మహర్షి, అమ్మ అభ్యంగ స్నానము ఒక నదిలోనో గంగలోనో ఎక్కడో అక్కడ స్నానం చేసి, ఆ స్నానం చేసి వచ్చిన తర్వాత మీరు గనక బ్రాహ్మడికి మకర సంక్రాంతి రోజు పెరుగు గనక దానం చేసినట్లయితే మీకున్నటువంటి పీడలన్నీ పోయి ఖచ్చితంగా మీకు సంతానము ధనము రెండు వస్తాయి అని చెప్పి ఇవాళ్లే మకర సంక్రాంతి అని కూడా ఆమెకు గుర్తు చేసి ఆ మకర సంక్రాంతి ప్రత్యేకతను ఆమెకు తెలియపరిచేటప్పటికి ఆమె వెళ్లి ఈయనకి దానం చేస్తుంది. ఈ విధంగా దానం చేయడం వల్లే, యశోద పెరుగు దానం చేయటం వల్లే ఆమెకి అద్భుతంగా వాసుదేవుడు లభించాడు. కాబట్టి వాసుదేవుడు రావటానికి కారణము, ఆ కృష్ణయ్య రావడానికి కారణము ఈ పెరుగుదానం సంక్రాంతి రోజు చేయటమే. అలాగే కృపి కూడా చేయటము, కృపికి కూడా అశ్వత్థామ ఉద్భవించటం జరిగింది. కాబట్టి ఇవాళ రోజున దానాదులు, పెరుగుదానం గాని లేదు ఏవేవైతే యోగ్యమైనటువంటివి చెప్పారో ఆ దానాలన్నీ కూడా ఇవాళ చేసుకోవడం చాలా మంచిది, ఒక సంప్రదాయమైనటువంటి ఆచారంగా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత అందరూ కలవడం ఉత్సవంగా, గ్రామాలలో వెళ్ళేటప్పటికీ ఎద్దులకి పందాలు, ఆ తర్వాత అద్భుతమైనటువంటి కోడి పందాలు, ఇలా రకరకాలైనటువంటి సంప్రదాయాలు మనకు మొదటి నుంచి ఉండేవి. ఆ సంప్రదాయాలన్నిటినీ కూడా చక్కగా ఇచ్చేసుకోవడం. హరిదాసులు వాళ్ళందరూ భగవన్ నామాన్ని చెప్పుకుంటూ వస్తే భగవన్ నామం చెప్పేటటువంటి వాడికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి అని వాళ్ళకి వేయటం. తర్వాత నిన్ననే భోగి మంటల్లో మనం అద్భుతంగా వీటన్నిటినీ, ఏవి గొబ్బెళ్ళు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా మంటల్లో కలిపేసుకున్నాం. ఇవాల్టి రోజున చాలా పెద్ద పెద్ద రంగవల్లులు దిద్దుతారు. అసలు మన దగ్గర ఉన్నటువంటి ఆడవాళ్ల కళ ఏమిటి, వాళ్ళ చేతుల్లో ఉండేటటువంటి ఆ కళలన్నిటినీ కూడా స్పష్టంగా తెలియపరిచేట్టు ఆ ముగ్గు ఎంత బాగుంటుందో. ఒక్కొక్కళ్ళు పోటీపడి ముగ్గులు వేసుకుంటూ వెళ్లేవారు. మన ఇంటి ముందు కొద్దిగా వేయటం కాదు, వీధంతా ముగ్గులు వేయాలి. ఎందుకు ముగ్గు వేయాలి, సంప్రదాయం ఎందుకు ఉంది ముగ్గు వేయటము అనేది అంటే, భారతీయులము సనాతన వైదిక ధర్మాన్ని నమ్మేవాళ్ళం మనమందరం కూడా నేను బాగుంటే బాగుండు అని అనుకోం, సమాజం మొత్తం బాగుండాలి అని కోరుకుంటున్నాం. ఈ పొద్దున్నే బియ్యపు పిండితోటి కనుక మనం ముగ్గు వేసినట్లయితే, ఎప్పుడు బియ్యపు పిండితోటే ముగ్గు వేయాలి. అలా ముగ్గు వేసినట్లయితే మొత్తము శుభ్రంగా తుడిచి కడిగి చిన్న చిన్న క్రిములు, చీములు, పురుగులు ఇవన్నీ వచ్చి ఆ బియ్యపు పిండిని ప్రకృతిలో ఉన్నటువంటి అతి స్వల్పమైన జీవితో ఆహారంతోటే మనిషి యొక్క మనుగడ ఆరంభం కావాలి, అక్కడి నుంచే అతని జీవితం మొదలు కావాలి అని చెప్పడానికి అద్భుతంగా రంగవల్లులు దిద్దుతారు. ఈ రంగవల్లుల్లోకి వచ్చి చిన్న చిన్న పురుగులు అన్నీ కూడా ఆస్వాదించి అవి తీసుకొని అవి తింటూ ఉంటాయి. అందుకనే ముగ్గు తొక్కకూడదు, ముగ్గుకు పక్క నుంచి పోవాలి. ముగ్గు పక్క నుంచి ఎందుకు పోవాలి అంటే క్రిమి కీటకాలు కూడా భోంచేస్తున్నాయి, పవిత్రంగా ఉంచాలి, అక్కడి నుంచి కాళ్ళు వేసుకుంటూ పోకూడదు, పక్క నుంచి పోవాలి. చూడండి ఎంత సంప్రదాయము. ప్రతి చిన్న దాంట్లో మనకు కావాల్సినంత సంప్రదాయాన్ని మన పెద్దలు చక్కగా నిర్ణయించి పెట్టారు. కాబట్టి ఇలా ముగ్గుల్ని వేసుకోవడం దగ్గర నుంచి, స్నానాల దగ్గర నుంచి, వస్త్రాల దగ్గర నుంచి, ఆకాశంలో ఎగిరేసుకోవడం దగ్గర నుంచి, పక్షులకి పూజ చేయటం దగ్గర నుంచి, మళ్ళీ పశువులకి పూజ చేయటం దగ్గర నుంచి, చెట్లకి అన్నిటికీ పూజ చేయటం దగ్గర నుంచి, ఇలా అన్ని భోగి పీడల్ని తీసేసుకోవడం దగ్గర నుంచి, చిన్న చిన్న పిల్లలు ఉంటే నిన్నటి రోజున వాళ్ళకి పండ్లు పోయటము, భోగి పండ్లు పోయటము అనేటటువంటిది జరుగుతుంది. రేగి పండ్లు. ఇవాల్టి రోజున రకరకాలైనటువంటి మిఠాయిలు తయారు చేసి ఆ మిఠాయిలు పోయాలి.
ఆ మిఠాయిలతోటి చక్కగా నువ్వులుండలు ఇట్లాంటివి చిన్న చిన్నగా చేసి దాంతోటి కూడా పిల్లలకి అలా పైనుంచి పోయటం వల్ల పీడపోతుంది. బొమ్మల కొలువులు పెట్టుకునేటటువంటి సంప్రదాయం తెలుగునాట విశేషంగా ఉంది. రకరకాలైనటువంటి బొమ్మల్ని తీసుకొచ్చి ఇది ఈ క్షేత్రంలో దేవుడు, ఈయన ఇది, ఇదిగో ఇది అని సామాజికమైనటువంటి అంశాలు, ఇవాళ ఉన్న సామాజిక అంశాల నుంచి సనాతనంగా ఋషులు చెప్పినటువంటి సంప్రదాయాలన్నింటినీ కూడా బొమ్మల కొలువులో మనకి చూపించడం జరుగుతుంది. అందరూ పేరంటాళ్లకి పిలవడం, అంటే ఆడ మగ అందరూ హడావిడిగా ఉండేటటువంటిది, మొత్తము కుటుంబాలన్నీ సమిష్టిగా సంతృప్తిగా ఉండేటటువంటిది, ప్రకృతి మొత్తాన్ని ఆరాధించేటటువంటి పండగ ఈ పండగ. దీంట్లో చాలా విశేషంగా ఖచ్చితంగా మనం గుర్తించాల్సినటువంటిది ఏమిటి అంటే సమాజమంతా ఒకటిగా ఉండాలి. కొత్త అల్లుళ్ళని పిలుస్తారు. మన ఇంటికి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలి అని కొత్తగా వచ్చినటువంటి అల్లుడిని ఇంటికి పిలుచుకొని అల్లుడికి బట్టలు పెట్టడం జరుగుతుంది. పెద్దలను ఉద్దేశించి బట్టలు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇలా అనేక సంప్రదాయాలు మనకి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సంప్రదాయం, ఇలా భారతదేశం అంతా రకరకాలైనటువంటి సంప్రదాయాలతోటి నిండి ఈ పండుగను చేసుకుంటారు. మీరు చెప్పినట్టుగా ఎక్కువ ప్రకృతితోటి మమేకమైనటువంటి పండుగ కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రకృతిలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి పర్టికులర్ గా ఈ సంక్రాంతి రోజున? అసలు సంక్రమణంలో చాలా విశేషంగా మనం చూడొచ్చు. ఇక్కడే మనకి బెంగళూరు నుంచి పూణే వెళ్లేటటువంటి దారిలో శివగంగా అనేటటువంటి ఒక పర్వతం ఉంటుంది. అది భూమికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది. 3000 అడుగుల ఎత్తులో అక్కడ పైన ఒక తొట్టి ఉంటుంది. పరమేశ్వరుడి విగ్రహమే. ఆ కొండ విచిత్రంగా ఉంటుంది. ఆ కొండని మనం తూర్పు నుంచి చూసామనుకోండి నందిలాగా కనిపిస్తుంది. పశ్చిమం వైపు నుంచి చూస్తే వినాయకుడు కూర్చున్నట్టుగా ఉంటుంది. అదే మనం ఉత్తరం నుంచి చూస్తే నాగపాము ఆకారంలో ఉంటుంది. అదే కొండని దక్షిణం వైపు గనక మనం అలా వెళ్ళి కొంచెం శ్రద్ధగా చూస్తే శివలింగ ఆకారంలో ఉంటుంది. అంటే ఆ కొండ చూడడానికే విచిత్రంగా ఉంటుంది, శివగంగా అనేటటువంటి కొండ. ఈ కొండ మీద పైన ఒక చిన్న తొట్టి ఉంటుంది ఆ దేవాలయం దగ్గర, స్తంభం దగ్గర. ఆ తొట్టిలో ఇవాళ ఒక్కరోజు మాత్రమే 40 ఔన్సుల నీళ్లు వస్తాయి. 40 ఔన్సుల నీళ్లు. ఇంకా ఏ రోజు రాదు. ఏ రోజు సంక్రమణం జరుగుతుంది అని మనకి పంచాంగాల్లో రాశారో, ఏ రోజు మకర సంక్రాంతి అనేది చెప్పబడుతుందో 40 ఔన్సుల నీళ్లు వస్తాయి. అంటే ఎంత? ఒక చెంబుడు నీళ్లు, బంగారపు చెంబుడు నీళ్లు వస్తాయి. ఈ చెంబుడు నీళ్లల్లో సగం చెంబు నీళ్లు అక్కడ పోసి దాంట్లో వేరే నీళ్లు కలిపి భక్తులకు ఇస్తారు. మిగతా సగం చెంబు ఈ రోజుకి మైసూరు రాజులకి పంపిస్తారు. కాబట్టి చాలా ప్రత్యేకమైనటువంటి కొండ. ఆ కొండే చాలా విశేషమైన కొండ. శివగంగా అని పేరుండడంతో మనకు అర్థమవుతుంది. ఆ కొండలో ఒక బావి కూడా ఉంటుందండి. ఆ బావి వర్షం ఎంత ఎక్కువ పడితే నీళ్లు అంత లోపలికి పోతాయి. ఎంత వర్షాలు తక్కువ పడి ఎండిపోతూ ఉంటే నీళ్లు అంత పైకి వస్తూ ఉంటాయి. ఎండాకాలం అంతా నీళ్లు పైకి ఉంటాయి, వర్షాకాలం మొత్తం నీళ్లు లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి చాలా విచిత్రమైనటువంటి వాతావరణంతో కూడినటువంటి ఇది ఈ మకర సంక్రమణం రోజు మనం ఈ శివగంగా ప్రాంతంలో చూడొచ్చు. ఇలా మకర సంక్రమణం జరుగుతుంది అంటేనే సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి పోవడం అంటే ఆయన వెళ్ళిపోవడం కాదు, ప్రకృతి మొత్తాన్ని కూడా శాసిస్తాడనమాట. అందులో నీళ్లని, చెట్లని, ఇక్కడి నుంచి మెల్లిమెల్లిగా చెట్లల్లో అన్నిట్లో మార్పు వస్తుంది. ఇంకొక మార్పు ఏమిటయ్యా అంటే ఇవాల్టి దాకా మనుషులు కాకుల్లాగా ఉంటారు, కాకులు మనుషుల్లాగా ఉంటాయి. మీరు ఎక్కడైనా కాకుల్ని చూస్తే ఈ మకర సంక్రమణం అయ్యేదాకా చక్కగా నల్లగా బ్రహ్మాండంగా ఒక్కొక్కటి బలిష్టంగా ఉంటాయి. ఆ కాకులు మనుషుల్లాగా మారతాయి అనమాట. అంటే బలహీనంగా తయారవడం మొదలు పెడతాయి ఎండాకాలం. ఇప్పటిదాకా ఈ చలికి బాగా ముడుచుకుపోయి బిగుసుకుపోయి చర్మం అంతా ఇదై కాకుల్లాగా ఉన్నటువంటి మనుషులు బ్రహ్మాండంగా ఇప్పటి నుంచి మెల్లిగా నునుపు తేరుకొని ఆనందంగా చాలా ప్రశాంతంగా చక్కటి వెలుగుతోటి కనిపించడం ఆరంభిస్తారు. ఇది దీని ప్రత్యేకత. మంచి విషయాలు చెప్పారు.